అందరికీ జై శ్రీరామ్. నేను మీ ఊటుకూరు కాళిందిని. ఈరోజు మనం శ్రీకృష్ణ శతకంలోని 38వ పద్యం చదువుకుందాం. అందరూ సురలును ధనుజులు పొందుగ క్షీరాబ్ధి దరువ పొలుపున నీవానందముగ కూర్మరూపున మందరగిరి ఎత్తి తౌర మాధవ కృష్ణ. ఓ శ్రీకృష్ణ, దేవాసురులు కలిసి అమృతాన్ని సాధించాలని క్షీర సముద్రాన్ని చిలుకుతూ ఉంటే కవ్వంగా చేసుకున్న మందరగిరి పర్వతం సముద్రంలో కుంగిపోతూ ఉంటే నువ్వు కూర్మావతారం ఎత్తి ఆ మందరగిరిని మునిగిపోకుండా అడుగుని నిలబెట్టి దేవదానవుల కోరికను తీర్చావు. అలాంటి శ్రీకృష్ణ, సర్వశక్తివంతుడమైన కృష్ణ, నీకు నమస్కారములు అని మనం శ్రీకృష్ణుడికి నమస్కారం చేసుకోవాలి. పూర్వం ఏమైంది? దేవదానవులు సముద్రంలో ఉన్న అమృతాన్ని వెలికి తీయాలనుకున్నారు. అమృతం ఎలా వస్తుంది? పెరుగుని చిలికితే వెన్న వస్తుంది. అదేవిధంగా క్షీరాబ్దిని, పాల సముద్రాన్ని చిలికితే లోపల నుంచి అమృతం బయటికి వస్తుందన్నమాట. అయితే మరి ఆ సముద్రాన్ని చిలికేయడానికి కవ్వం ఏం కావాలి? వాళ్ళు మందరగిరిని ఆ పర్వతాన్ని కవ్వంగా చేసుకున్నారు. మరి దాన్ని చేతులతో తిప్పడం సహజం కాదు కదా, దానికి ఒక తాడు కావాలి. ఆ తాడులాగా ఏం చేశారు? వాసుకి అనే మహాసర్పాన్ని తాడులాగా చేసుకొని దేవదానవులు ఆ తాడుని పట్టుకొని చిలకటం ప్రారంభించారు. మరి పర్వతం అంటే చాలా బరువు ఉంటుంది కదా, అది సముద్రంలో మునిగిపోవటం మొదలైంది. దేవదానవులు హాహాకారాలు చేశారు, అయ్యో అయ్యో అంటూ. అప్పుడు నారాయణమూర్తి కూర్మావతారం ఎత్తి ఆ పర్వతం సముద్రంలో మునిగిపోకుండా అడుగున నిలబడి తన వీపున పర్వతాన్ని మోసాడనమాట. అప్పుడు ఆ పర్వతం సముద్రంలో కుంగిపోలేదు. దేవదానవులు చక్కగా పర్వతంతో సముద్రాన్ని చిలికారు, అందులో నుంచి అమృతం వచ్చిందన్నమాట. అలా దేవదానవుల కోరికను తీర్చిన శ్రీమన్నారాయణుడికి, ఆయన రూపమైన శ్రీకృష్ణమూర్తికి మనం నమస్కారం చేసుకుందాం. సరేనా? రేపు మరో పద్యంతో మీ ముందుకు వస్తాను. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.